ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తాళ్లగూడెంలో ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం దగ్గర భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తాళ్లగూడెంలో ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం దగ్గర భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇంకా కాల్పులు జరుగుతున్నాయా? సిచ్యువేషన్ ఏంటి? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాకు చెందినటువంటి దట్టమైనటువంటి అడవుల్లో భారీ ఎత్తున మావోయిస్టులు మోహరించున్నారనేటువంటి సమాచారంతో పోలీసులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం మరిమాల అడవుల్లో ఈ కాల్పులు జరుగుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకా పోలీసుల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర నుంచి అక్కడికి బీజాపూర్ సరిహద్దు ప్రాంతానికి వచ్చారనేటువంటి సమాచారంతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో మావోయిస్టుల నుంచి కూడా భారీ ఎత్తున ఆయుధాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారనేటువంటి సమాచారం అందుతుంది. ఇంకా మరొక 2-3 గంటల సమయం గడిస్తే ఎంతమంది ఈ యొక్క ఎన్కౌంటర్ లో మృతి చెందారనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.